హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోని ఆగ్రాలో ఉన్న మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఇంజనీర్లు సృష్టించిన అద్భుతం. దీని ప్రపంచంలో అందరూ తాజ్ మహల్ అని అంటారు. 42 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ కట్టడం దూరం నుంచి చూస్తే కూడా మెరుస్తూ ఉంటుంది. లోపల మాత్రం ఎన్నో అద్భుతాలను తనలో ఉంచుకుంది. 400 సంవత్సరాల క్రితం కట్టిన ఈ పెద్ద కట్టడం ఒక అద్భుతం. ఇప్పుడు దాన్ని ప్రపంచంలోనే 7వ అద్భుతంగా పిలుస్తారు. దీన్ని కట్టడానికి 20,000 మందికి పైగా శ్రామికులు పనిచేశారు. మరియు పగలు రాత్రి దాదాపు 22 సంవత్సరాల పాటు శ్రామికులు తమ చెమటని తమ రక్తాన్ని ధారగా పోశారు. ఒకవేళ ఇప్పుడు దానికి వెలకడితే $1 బిలియన్ ఉంటుంది. అంటే 75,000 కోట్లకు పైగా ఉంటుంది. ఎందుకంటే ఈ కట్టడంలో గల నైపుణ్యాలు ఆ రోజుల్లో మొఘల్ ఇంజనీర్లు సృష్టించిన ఆ అద్భుతాలని ఈ రోజు కూడా ఇంజనీర్లు పొగుడుతూ ఉంటారు. ఈ తాజ్ మహల్ ని ఎలా నిర్మించారు అంటే, మెయిన్ డోర్ నుంచి వెనుక వైపుకు చూస్తే అది అతిపెద్ద కట్టడంగా కనిపిస్తుంది. మెయిన్ డోర్ నుంచి ఎప్పుడైతే దాని దగ్గరికి వెళుతూ ఉంటామో దాని పరిమాణం చిన్నదిగా కనిపిస్తుంది. తాజ్ మహల్ కి 4 వైపులా ఉన్న స్తంభాలు బయట వైపుకు కొంచెం వంగి ఉంటాయి. బయట నుంచి చూస్తే అవి లోపల వైపుకు వంగినట్టు కనిపిస్తాయి. ఆ స్తంభాలన్నీ అలా బయటకు వంగినట్టు కట్టడానికి కారణం, ఒకవేళ భూకంపాలు వస్తే అవి బయటకు పడిపోతాయి. దానితో తాజ్ మహల్ కి ఎలాంటి ప్రమాదం ఉండకూడదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తాజ్ మహల్ కి ఒక చిన్న మచ్చ కూడా ఉండకూడదని అప్పుడు కట్టిన వారు భావించారు. స్టీల్ కాంక్రీట్ లేని రోజుల్లో ఈ అద్భుతాన్ని, అలాగే పైన ఉన్న 40 మీటర్ల డోమ్ ని ఎలా నిర్మించారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఆ ఆలోచన 1607లో, అంటే మొఘళ్లు పాలిస్తున్న కాలంలో సంయుక్తంగా ఉన్న ఇండియా పాకిస్తాన్ లో మొదలైంది. మొఘల్ రాజవంశంలో అందరికన్నా చిన్నవాడైన షాబుద్దీన్ ముహమ్మద్ కు 15 సంవత్సరాల వయసు రాగానే ఆగ్రాలోని ఒక రాజప్రసాదంలో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశారు. ఈ కొడుకు అంటే రాజుకి ఎంతో ఇష్టం. అందుకనే ప్రతి సంవత్సరం కొడుకు పుట్టినరోజుకి వజ్రవైడూర్యాలు బహుమతిగా అందజేసేవాడు. అది ఎలా అంటే, కొడుకు ఎంత బరువు ఉంటే అంత బంగారాన్ని అతనికి అందజేసేవాడు. కానీ ఈ పుట్టినరోజు సందర్భంగా ఈసారి ఏదైనా విశిష్టమైంది ఇద్దామనుకున్నాడు. విషయం ఏంటంటే, తనకి ఇష్టమైన కొడుకుని తమ స్నేహితుడి కూతురు ముంతాజ్కి ఇచ్చి పెళ్లి చేశాడు. వారిద్దరికీ మొదటి చూపులోని ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అప్పుడు ఎవరికీ తెలీదు వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతుందని. ఇంకో 10 సంవత్సరాలు ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించాడు. ఈ విజయాలు చూసి పొంగిపోయిన తండ్రి కొడుక్కి ఒక బిరుదు ఇస్తాడు. దాని పేరే షాజహాన్. దాని అర్థం ఏంటంటే, ప్రపంచానికే రాజు అని. షాజహాన్ కి 6 భార్యలు. వారందరూ ఒక రాజప్రసాదంలో ఉండేవారు. వారందరిలోకి ఎక్కువగా ముంతాజ్ని ప్రేమించేవాడు. అందుకే తను ఎక్కువ సమయాన్ని ముంతాజ్తోనే గడిపేవాడు. కాలం చాలా వేగంగా వెళ్లిపోతుంది. 4 సంవత్సరాల తరువాత, అంటే 1621లో షాజహాన్ తండ్రి చనిపోతాడు. అప్పటికి రాజ్యంలో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న షాజహాన్ తండ్రి చనిపోయాక 7 సంవత్సరాల తరువాత మహారాజుగా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఇండియా, పాకిస్తాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇంకా కొన్ని ప్రదేశాలను కూడా షాజహాన్ పరిపాలించేవాడు. నిర్ణయాలన్నీ షాజహాన్ తీసుకునేవాడు. ముంతాజ్ వెనుక ఉండి తన సలహాలను ఇచ్చేది. ఈ సంతోషం ఎక్కువ రోజులు ఉండదని ఎవరికీ తెలియదు. షాజహాన్ బాధ్యతలు తీసుకునే సంవత్సరమైంది. ఈ లోపల శత్రువులు దాడి చేశారు. దాదాపు 2 సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగింది. ఈ యుద్ధంలో కూడా షాజహాన్ పూర్ణ విజయం సాధించాడు. ఈ విజయాన్ని ఆస్వాదించకుండానే షాజహాన్ కి ఒక చెడు వార్త వచ్చింది. తన ఇష్టసఖి అయిన ముంతాజ్ తన 14వ సంతానానికి జన్మనిస్తుండగా ఆమె పరిస్థితి విషమించింది. జూన్ 17, 1631లో ముంతాజ్ చనిపోయింది. ఈ ప్రభావం షాజహాన్ మీద బాగా పడింది. షాజహాన్ జీవితం చీకట్లోకి వెళ్లిపోయింది. షాజహాన్ 8 రోజుల పాటు ఆహారం తీసుకోలేదు. 2 సంవత్సరాల పాటు అత్తరు కూడా వాడలేదు. ముంతాజ్ చనిపోయే ముందు ఆఖరి కోరిక తన సమాధి ఒక అందమైన ప్రదేశంలో ఉండాలని. భార్య కోరిక తీర్చడానికి మిగిలిన సమయాన్ని, తనకున్న ధనాన్ని వినియోగించాలని షాజహాన్ నిర్ణయించుకున్నాడు. 1632లో తాజ్ మహల్ నిర్మాణం మొదలుపెట్టాడు. షాజహాన్ 20,000కు పైగా శ్రామికులని, శిల్పులని, వివిధ రకాల నైపుణ్యం గల వారిని ఒక దగ్గరికి చేర్చాడు. యమునా నదీ తీరాన ఈ తాజ్ మహల్ ని నిర్మించాలని అనుకున్నాడు. కానీ అక్కడ కట్టడం చాలా కష్టం. నదీ తీరంలో భూమి చాలా మెత్తగా ఉంటుంది. అక్కడ నిర్మాణం చేయడం చాలా కష్టసాధ్యం. పునాదులు తీస్తే నదీ తీరంలో ఉన్న నీళ్లు నిర్మాణానికి నష్టం చేస్తాయేమో అని భయం ఉండేది. దానికి విరుగుడుగా అక్కడ ఇంజనీర్లు భూమి లోపల పెద్ద పెద్ద గుంతలు ఏర్పాటు చేశారు. ఈ సమస్య నుండి బయటపడడానికి ఈ గుంతల్ని రాళ్లతో నింపేశారు. దాని మీద రాళ్లతో కూడిన పెద్ద పెద్ద కాలమ్స్ నిర్మించారు. ఈ పని సక్రమంగా చేయడానికి శ్రామికులతో పాటు ఏనుగులను కూడా పెద్ద సంఖ్యలో ఉపయోగించారు. ఇంజనీర్ల ఐడియా ఫలించింది. మెతక మట్టి మీద కూడా పునాదులు ఏర్పాటు చేశారు. ఇక దాని తర్వాత మిగిలింది భవన నిర్మాణం. ఇంకా అది ఎలా ఉండాలంటే, ఇంతకు ముందు ఎవరూ చూసి ఉండకూడదని షాజహాన్ తన తాత కట్టిన నిర్మాణం నుంచి, తండ్రి కట్టిన నిర్మాణం నుంచి, ఇంకా తన మామ కట్టిన నిర్మాణం నుంచి ఒక్కొక్క ఐడియా తీసుకున్న తరువాత ఒక అందమైన, ఒక అద్భుతమైన నిర్మాణం ముందుకు వచ్చింది.
నిర్మాణానికి కావలసిన ఇటుకలని కోట్ల సంఖ్యలో తయారు చేశారు. ఆ రోజుల్లో ఆ పని అంత సులువు కాదు. ధనం కూడా విరివిరిగా ఖర్చయింది. చూస్తూ ఉండగానే షాజహాన్ ఖజానా ఖాళీ అవుతూ వస్తుంది. షాజహాన్కి ఇదేమీ పట్టలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది పూర్తి కావాల్సిందే అని అతని పట్టుదల. నిర్మాణానికి ఎంతమంది శ్రామికులను పెట్టారంటే ఆ చుట్టుపక్కల ఆహార కొరత ఏర్పడింది. చుట్టుపక్కల పండే ఆహారాన్ని మొత్తం షాజహాన్ శ్రామికుల కోసం తెప్పించాడు. ఎట్టకేలకు ఆ భవన నిర్మాణం పూర్తయింది. ఇంకా మిగిలింది దానికి అందమైన ఆకృతి ఇవ్వడం. ఆగ్రా నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్లోని మకరణ మార్బుల్ని తెప్పించారు. ఇది ప్రపంచంలోని అత్యంత విలువైన పాలరాయి. తాజ్మహల్ పూర్తి అయ్యే వరకు మార్బుల్ని ఎవరూ కొనకుండా నిషేధం విధించారు. 1000 ఏనుగులతో రాజస్థాన్ నుంచి పాలరాతిని ఆగ్రా రప్పించారు. తాజ్మహల్ మీద ఉన్న గోపురం అంటే డోమ్ ఎంత పెద్దది అంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అదే ఇప్పుడైతే ఇట్లాంటి డోమ్లు ఇప్పుడున్న టెక్నాలజీతో అంటే స్టీల్తో నిర్మించవచ్చు గానీ ఆ రోజుల్లో ఆ డోమ్ నిర్మించడానికి కేవలం రాళ్లు మాత్రమే ఉండేవి. ఆ రోజుల్లో ఉన్న ఇంజనీర్ల పనితనాన్ని ఈ రోజుకి ప్రశంసిస్తారు. తాజ్మహల్ ఫినిషింగ్ కోసం అత్యంత ఖరీదైన రాళ్లని వాడారు. రాళ్లని అందంగా డిజైన్ చేయడం, నిదానంగా మార్బుల్ని చెక్కడం, ఆ తర్వాత అందమైన రాళ్లని దాంట్లో పెట్టడం, ఇదంతా చాలా అద్భుతంగా కొనసాగింది. ఇది అనుకున్నంత తేలికేమీ కాదు. సీరా లెమన్ జ్యూస్ ఈ రాళ్లని అతికించడానికి వాడినట్టు రీసెర్చ్లో తేలింది. మహల్లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఈ రోజుల్లో 4 సార్లు తన రూపాన్ని మార్చుకుంటుంది. సూర్యుడు ఉదయించే ముందు బ్లాక్ షేడ్ ని, సూర్యుడు అస్తమించిన తర్వాత లైట్ ఎల్లో పింక్ కలిగి ఉంటుంది. అదే మధ్యాహ్నం పూట నీలి ఆకాశంలో ముత్యంలో మెరుస్తుంటుంది. సన్సెట్ అయ్యే సమయంలో బంగారం రంగులో ఉంటుంది. 22 సంవత్సరాల తర్వాత అంటే 1654లో దీని నిర్మాణం పూర్తయింది. షాజహాన్ తన భార్య స్మృతిలో ప్రపంచంలోనే అత్యంత అందమైన నిర్మాణాన్ని చేయగలిగాడు. ఈ నిర్మాణానికి తాజ్మహల్ అని పేరు పెట్టారు. ప్రతి సంవత్సరం భార్య చనిపోయిన రోజున తాజ్మహల్ని చూస్తూ యమునా తీరంలో షాజహాన్ గడిపేవాడు. మొత్తానికి అందమైన నిర్మాణాన్ని పూర్తి చేశాడు. తాజ్మహల్ పనుల్లో షాజహాన్ బిజీగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఔరంగజేబు తన 3 సోదరులను చంపి 1658లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. 1666లో షాజహాన్ మరణించేంత వరకు ఆగ్రాలోని ఒక కోటలో బంధించాడు. షాజహాన్ తన చివరి రోజుల్లో ఎవరినీ కలవకుండా ముసల్మాన్ బుర్జు నుంచి తాజ్మహల్ని చూస్తూ గడిపాడు. ఆయన చనిపోయాక ముంతాజ్ మహల్ సమాధి దగ్గరే ఆయన సమాధి కూడా చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.